ఇదిగోండి క్రోటన్ మొక్క ఎంత అందంగా ఉందో చూసారా. దీన్ని ఎందుకు ఇంత ప్రత్యేకంగా చూపిస్తున్నానంటే ఇదిగోండి ఇది ఆకు కదండి. ఈ ఆకుకి చక్క చూడండి పైన మొక్కలు ఎలా వస్తున్నాయి. ఈ మొక్కలు ఇవన్నీ మొక్కలు. ప్రతి ఆకు కూడా ఇట్లే మొక్కలు వస్తాయండి. చక్క మొగ్గలు ఆకులు అట్లా భలేగా ఉంది చూసారా. గోపురాలుగా ఉంది చెట్టు. అది ఆ టబ్బులు వేసి ఇలా అల్లుకొని చక్క తుప్పలాగా వచ్చేస్తుంది చెట్టు. మన నర్సరీ మొత్తానికి హైలైట్ మొక్క అండి ఇది మా అక్కయ్య పంపించిన మొక్క అండి. ఇది ఎంత బాగుందో చూడండి. ఇంకోటి చూపించానండి మన దాంట్లో నర్సరీలో సన్నజాజి పూలు కూడా వచ్చేస్తున్నాయి. సన్నజాజి అని చూడు పెట్టారండి. సన్నజాజి మొగ్గలతో పాటు చక్క రెడీగా ఉంది. ఇంకోటి మీకు చూపించిన మల్లె చెట్టు కూడా పెడితే మల్లె మొగ్గలు కూడా వచ్చినాయి చక్క నర్సరీలోని. అవి కూడా మల్లె మొగ్గలు. ఇది మల్లె పువ్వు చెట్టు, దానికి మల్లె మొగ్గలు. ఇది కూడా ఇందులో ఇంకో మొక్క అనిపిస్తుంది. అవి కూడా 3 మొగ్గలు. ఇదిగో చూడండి చక్కగా. అసలు వాటర్ పట్టే కదండి చక్క చాలా బాగుందండి. అసలు చల్లగాలి భలేగా అనిపిస్తుంది ఈరోజు నాకు మట్టికి. ఇది అమ్మాయి దీనికి ఏం వీడియోలు దొరకట్లేదు. ఏ రోజు నర్సరీ పెడుతుంది అనుకుంటారేమో. ఇదంతా నేను కష్టపడి చక్క చేసుకున్న వనం అండి ఇది. ఏదో సినిమాల్లో చూసి ఉద్యానవనాలు అంటారు చూసారు, అట్లాగా నా కష్టంతో చక్క ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సంతోషంగా సాయంత్రం పూట సదియ్యా నువ్వేనా అసలు ఈ మొక్కలు నువ్వు ఎట్లా పెంచావే పండు అని అడుగుతున్నారండి మా ఫ్రెండ్స్, మా చుట్టాలు కూడా. అసలు 100 వరహాలు చూడండి ఎంత బాగా పూసింది ఒక చెట్టు. ఏంటి చాంబర్ లేకుండా ఈ విధంగా చేయటం మాటలైన విషయం కాదండి. అసలు నేను ఎంత తిప్పలు పడతానండి వీటి కోసం. నేను ఇగోండి ఇంట్లో పని కానీ పక్కన పెట్టుకున్నాను సరే. ఈ మొక్కలు అన్నది గన్నేరు మొక్కలు అండి. అవి ఎంత బాగున్నాయి చూడండి. అదిగోండి బీళ్ళకల్లి నేను కూడా చాలామంది అడుగుతున్నారని చెప్పి ఆ మొక్కలు కూడా నర్సరీలో పెట్టాను. నేను తులసి మొక్క అడిగారండి. ఆ తులసి మొక్క కూడా పెడదాం. నిన్న ఎక్కడో తులసి మొక్క కూడా కనిపించిందండి. ఆ తులసి మొక్క తీసి ఒక కవర్లో పెట్టాలి ఈ పూట. అద్దెగోండి తులసమ్మ బంగారు తల్లి ఇక్కడ మొలిసింది చూసారండి. ఎంత మంచిగా అనిపిస్తుంది. గోరెంట చెట్టు ఒకటి వచ్చింది, అదొకటిను ఇంకోటి గన్నేరోడు కనిపిస్తుంది మన నర్సరీలో. సంచులన్నీ ఖాళీగా ఉన్నాయి. సంచులను పెడదామంటే అసలు ఈ కాలు ఒకటి కొంచెం చిన్న ప్రాబ్లం అయింది. కాలు కొంచెం కట్టించుకున్నాను, సెట్ అవ్వలేదు ఇంకా సరిగ్గా. అది ఇదిగోండి గన్నేరు. ఈ గన్నేరు ఒకటి వచ్చింది. అది ఎరుపు గన్నేరండి. అది ఎరుపు, ఇది పింకు. ఇవన్నీ మీరు చూసిన చెట్లు ఇవన్నీ. ఇంకోటి ఏంటో చెప్పమంటారా, వాము మొక్క చక్క మొగ్గలతో వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఈ విధంగా మన నర్సరీ ఈ విధంగా చక్కగా మంచిగా ఇదవుతూ ఉందండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి.